జానకి పరిణయం ఫిబ్రవరి 2 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకు మీ ఈటీవీలో. కటింగ్లు బాగా ఎక్కువైపోయాయి, కట్ చేస్తా. సార్ నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. శుభోదయం సార్. ఏంటి ఇన్ని ఎక్స్ట్రా మస్కారాలు? అయ్యో మస్కారాలు కాదు సార్, నమస్కారాలు. తమర బాస్, మేము బానిసలం. భయము భక్తితో పాటు కాస్త భవ్యంగా కూడా నడుచుకోవాలి కదా సార్. కార్ కాంపౌండ్ లోకి రాగానే పర్ఫార్మెన్స్ తన్నుకొస్తుంది. కాంపౌండ్ దాటగానే క్యారెక్టర్ మారిపోవాలి కదా సార్. తప్పదు, నెగ్గాలంటే తగ్గాలి కదా సార్. నందు దగ్గర ఎవ్వరూ నెగ్గలేరు, తగ్గాల్సిందే. ఏంటది? మీరే అన్నారు కదా సార్, నందు దగ్గర ఎవరైనా దగ్గాల్సిందే అని. బాస్ కోరిక మేరకు దగ్గాను సార్. అది దగ్గడం కాదు, తగ్గడం. ఏంటి సార్? తగ్గడం, దగ్గడం కాదు. సారీ సార్. బాస్ ముందు భయంతో చెవులు మూసుకుపోయి సరిగ్గా వినపడక శబ్ద దోషాలు కాస్త అక్షర దోషాలయ్యాయి. నేనే మస్కా కొట్టి అడ్వాన్స్ ఓకే చేసుకుందాం అనుకుంటే ఈయన మన ముందే చేచాపి అడుక్కుంటున్నారేంటి? సరే, చిల్లలు లేవండి నా దగ్గర. ఏంటిది ఇప్పుడు చిటికేసి మరీ అడుక్కుంటున్నారు? అడుగుతున్నారా అడుక్కుంటున్నారా? ఓహో, కళ్ళ చెడు కోసం వచ్చిన తిప్పాలనుకుంటా. శాలరీ అడ్వాన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదని బాగా ఫిక్స్ అయినట్టున్నారు. ముక్కు పిండి వసూలు చేస్తాను. మీరు బాగా గుర్తు చేసుకోండి. మీకు గత జన్మ ఏదైనా గుర్తుకొస్తుందా? గత జన్మ నాకొక్కోసారి నిన్న జరిగిందే గుర్తుండదు, ఇంకా గత జన్మ ఏం గుర్తుంటుంది? ఏంటి, నిన్న జరిగింది గుర్తుండదా? కొంపదీసి మీకు ఉద్యోగం ఇచ్చింది నేనే అన్న సంగతి మర్చిపోయావా ఏంటి? అయ్యో అపచారం. సాయం చేసిన వాళ్ళని ఎలా మర్చిపోతాం చెప్పండి. అయితే నేను గుర్తున్నానన్నమాట. ఇంతకీ గత జన్మ గురించి చెప్పలేదు? మీరు గమ్మత్తుగా మాట్లాడతారు కానీ కాకపోతే అర్థం కాదు. అంటే నాకు డౌట్ ఉంది. గత జన్మలో మీరు పౌనంలో విహరిస్తున్న మునిశాపం వల్ల భూమికి విచ్చేసిన దేవత అయ్యుంటారు. ఊరుకోండి, నేను దేవతనేంటి? నిజంగా నిజం. మీరు నడిచొస్తుంటే నరుడా ఓ నరుడా ఏమి కోరిక అనే పాట బ్యాక్గ్రౌండ్ లో కూడా వినిపిస్తుందండి. అలా నవ్వకండి, నాకు షుగర్ వస్తుందేమో అని భయంగా ఉంది. అదేంటి మీరంతా స్వీట్ గా నవ్వుతున్నారు మరి? అబ్బా, 2 లారీల పంచదార తీసుకొచ్చి నా నెత్తిన కుమ్మరించినట్టుంది. ఏం నవ్వారండి? ఇంకొకసారి 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 ఇంకొకసారి. రూతర్, కమ్ టు మై క్యాబిన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీ బాసు దేవత, మా బాసు రాక్షసుడు వచ్చేసారు. నే వెళ్ళి మా బాస్ కూరలు పీకొస్తా. క్యారీ ఆన్. ఏంటి సార్, కొంపదీసి మద్రసే వచ్చిందా ఏంటి? మద్రస ఏంట్రా ఏబ్రాసి? మరి ఆఫీస్లో గాగుల్స్ పెట్టుకుంటే డౌట్ వచ్చింది. ఆహా, నీకు నా మీద డౌట్స్ బాగానే వస్తున్నాయిరా. నాకు మాత్రం నీ మీద డౌట్స్ ఏం లేవు. నా డౌట్స్ కన్ఫర్మ్ అయిపోయాయి. మీకు మీరు ఏదో కన్ఫర్మ్ చేసుకుంటే ఎలా సార్? అసలు నా మీద మీ డౌట్ ఏంటి? నువ్వు ఆ సాంప్రదాయాన్ని దగ్గర పాశ్చాత్య వేషాలు వేస్తున్నట్టున్నావు. ఏంటి కథ? అయ్యో, అపచారం అపచారం. ఎంత మాట అన్నారు? నేను చాలా సాంప్రదాయబద్ధంగానే మాట్లాడాను సార్. రే, నీ ఆస్కార్ ప్రయత్నాలు నా దగ్గర వద్దు. అయ్యో అదేం లేదు సార్. మరేం మాట్లాడుతున్నావు అక్కడ? మీ గురించే సార్. మీరెంత గొప్పవారు, ఎంతటి సహృదయలో ఆమెకు చెప్తున్నాను సార్. రే, తను పగలబడి నవ్వుతూ ఉంటే నన్ను జోకర్ని చేసి చెప్పినట్టేగా? అయ్యో బాసు, అదే లేదు. ఆఫీస్లో పిచ్చి వేషాలు వేస్తూ పట్టుబడినందుకు నీ జీతంలో 1000 కట్.
ఇదేం టార్చర్ స్వామి? టార్చర్ కాదు, డిసిప్లినరీ యాక్షన్. మరి వెయ్యంటే బడ్జెట్లో బుక్ అయిపోతుంది. ఓ 10 రూపాయలు కట్ చేసుకోండి. నాతో ఆర్గ్యూ చేస్తున్నందుకు 1116. మళ్ళీ చదివింపులు కూడానా? కుదరదు. ధిక్కరిస్తున్నందుకు మరో 500 కలిపి 1616. రాను రాను ముష్టి ఆలోచనలు ఎక్కువైపోయి జీతం కోసేస్తున్నాడు. నన్ను బ్యాచులుగానే ఉంచడానికి ఈ టార్చర్. పళ్ళు నూరుతున్నావేంట్రా? మీరు ఈ మధ్య వెరైటీగా ఆఫీస్లో మాట్లాడుతున్నందుకు కూడా పన్ను బిగిస్తున్నారుగా, అందుకు నాకు పన్ను బాధ ఎక్కువైపోయింది. నీకు ఫైన్ వేయడం గురించి డిస్కస్ చేస్తూ నా టైం కూడా 10 మినిట్స్ వేస్ట్ చేసుకునేలా చేసావు. అందుకే ఇంకో 1000. అక్క ఎలా ఇన్ఫీరియారిటీతో పెరిగిందో నాకు అర్థం కావడం లేదు. ఇంట్లో అందరం అన్నీ షేర్ చేసుకుంటాం. అక్క మాత్రం ముందు నుండి ఇలానే ఉండిపోయింది. ఇప్పుడు కూడా పెళ్లిలో జరిగిన దాని గురించి గిల్ట్ ఫీల్ అవుతూ ఆయనతో మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతుంది. ఆయన్ని బాస్ గాను ఫేస్ చేయాల్సిన సందర్భాలు వస్తాయి. అలాగే ఫ్యామిలీ మెంబర్లా సరదాగా ఉండాల్సిన అవసరం వస్తుంది. కానీ అక్కేమో అదే ఇబ్బందిలో ఉంది. ముందు అక్కని నలుగురిలో కలిసేలా కాస్త బాహాటంగా మాట్లాడేలా చేయాలి. ఏంటి మధు, బాగా బిజీగా ఉన్నావా? ఒక 5 మినిట్స్ మాట్లాడొచ్చా? చెప్పు, పర్వాలేదు. ఎదురెదురుగా చూసుకుంటూ ఫోన్లో ఎందుకు చండాలంగా? నేనే నీ దగ్గరికి వస్తా. వద్దులే, నేనే వస్తాను. కమాన్ ఇందు మేడం, కమాన్. ఆఫీస్లో ఆట పట్టించడానికి ఎవరు దొరకలేదా? ఆట పట్టించడానికి ఏముందక్క, అందరితో సరదాగా ఉండాలంతే. అదే నీ అదృష్టం. నీలాగా అందరూ ఉండలేరులే. ఎందుకు ఉండలేరక్క? ఉండాలంటే ఉండొచ్చు. నాలాంటి దానికి అస్సలు సాధ్యం కాదు. మ్యాజిక్ చేసి నిన్ను మార్చి చూపించమంటావా? కాకపోతే ఒక కండిషన్, రోజుకొక 2 hours అయినా నాతోనే ఉండాలి. రోజంతా ఇద్దరం ఒకే ఆఫీస్లో ఉంటున్నాం కదా, కనబడుతూనే ఉంటున్నాం. ఆయన ఒకే ఇంట్లో కలిసి పుట్టి పెరిగినా నీలా ఉండే చొరవ, ధైర్యం నాలో లేవు. అది నాకు తెలుసు. అంత ధైర్యం, చొరవ నాకుండుంటే పెళ్లి గురించి అలాంటి తప్పు చేసుండేదాన్నే కాదు. ముందుగానే నా ప్రేమ గురించి నీకైనా చెప్పుండేదాన్ని. నువ్వు నీ ప్రేమ విషయం అమ్మతో కానీ నాయనమ్మతో కానీ చివరికి నాతో కానీ ఎందుకు చెప్పాలనిపించలేదు? నాకంత ధైర్యం లేదని చెప్పాను కదా. నాకు ఇప్పటికే ఒక అనుమానం. నీ ప్రేమ విషయం చివరికి నాతో చెప్పడానికి కూడా భయపడేంత పిరికితనంతో ఉన్న నువ్వు పెళ్లి పీటల దాకా వచ్చి పారిపోయేంత ధైర్యం నీకెలా వచ్చింది? నేను జీవితాంతం పెళ్లి నుంచి తప్పించుకోవడానికే ఇన్నాళ్ళు ఓపిగ్గా ఈ పెళ్లి నాటకం ఆడాను. ఇప్పుడు నువ్వు వచ్చావనుకో, తాళి కట్టి నెల తిరిగేలోపు విడాకులు ఇచ్చేస్తాను. వాడితో కలిసి పారిపోతావు, లేక పీటల మీదకొచ్చి